గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలవతి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ లేదా ఒక యాటమ్కి ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా కనుక్కుంటాం అని చెప్పేసి, ఇప్పుడు దానికి తెలుసుకునే ముందు ఆక్టెట్ రూల్ తెలుసుకుందాం అనమాట. ఒక యాటమ్ ఒక అవుటర్ షెల్లోని 8 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే అది నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి రీచ్ అవుతుందన్నమాట. నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి రీచ్ అయ్యి స్టేబిలిటీని పొందుతుంది అనమాట. అది ఎలా అంటే బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని షేరింగ్ అంటే మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అయానిక్ బాండ్. ఇక్కడ కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్గా O2 అండ్ CO2 తీసుకుంటాం అనమాట. అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్గా NaCl తీసుకుంటాం అనమాట. అయితే కొన్ని ఆక్టెట్ రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అవి, ఇప్పుడు హైడ్రోజన్ కానీ హీలియం కానీ తీసుకుంటే దాని అవుటర్ మోస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి, అయినా సరే అవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే డిప్లెట్ రూల్ అనమాట. డిప్లెట్ రూల్ అంటే ఏంటంటే, ఒక యాటంలో ఒకే షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ ఒకటే ఉందనుకోండి, ఎలక్ట్రాన్ సెల్లు, అందులో 2 ఎలక్ట్రాన్స్ కానీ నిండి ఉంటే అది స్టెబిలిటీని అచీవ్ చేసుకుంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఆక్టెట్ అనమాట. అంటే లిథియం, బోరాన్, బెరీలియం ఉన్నాయనుకో, వాటిలో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు, కానీ అది లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను చేసుకొని అది స్టెబిలిటీని పొందుతుంది అనమాట. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.